హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ 6 రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి. సంక్రాంతికి తప్పకుండా చేసుకునే ఈ రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే వేలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు ఈ పండగకి చేసి పెట్టండి. ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి గులాబీ పూలు అండి. గులాబీ పూలు అంటే చాలామందికి ఇష్టం కదా, అలాగే సంక్రాంతికి తప్పకుండా ఈ రెసిపీని చేసుకుంటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పుతో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఏదైనా 1 కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి, అప్పుడే మీకు రెసిపీ అనేది పాడవకుండా వస్తుంది. అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. మామూలు బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి. బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా, అదైనా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లో పట్టించుకున్న పిండి అయినా పర్వాలేదు. అలాగే 1 కప్పు పంచదార పొడి వేసుకోవాలి. 3/4 కప్పు పంచదారను మిక్సీ పడితే 1 కప్పు అవుతుంది కదా, అలా వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకు కేక్ బ్యాటర్ కంటే కూడా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ కలుపుకున్నాక చూపిస్తున్నాను. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, కొంచెం లూజ్గానే ఉండాలి. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అయినా కేక్ బ్యాటర్ కంటే కూడా లూజ్గా ఉండాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిసిపోయింది. దీనిపైన మూత పెట్టేసి 3 నుంచి 4 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా నాని మనకు పువ్వులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, విరిగిపోకుండా. సో వీలైనంత వరకు నానబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉంది. మీరు ఒకసారి ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఇంత థిక్గా ఉండొద్దు అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేయొద్దండి. ఒక 2 టేబుల్ స్పూన్లని వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలి పిండి. మనం పువ్వులు వేసుకునేటప్పుడు కూడా లాస్ట్కి వచ్చేసరికి పిండి అనేది కొంచెం థిక్గా అవుతుంది కదా, అప్పుడు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా దీంట్లోంచే వేయకుండా నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా బౌల్లోకి తీసుకోవడం వల్ల మనం కొంచెం కొంచెంగా తీసుకుంటే లాస్ట్ పిండి వరకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అదే బౌల్లో అయితే కష్టంగా ఉంటుంది కదా వేయడానికి. ఇలా గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి అనేది కూడా మనకు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము పువ్వులు వేసుకోవడానికి ఇలాంటిది దొరుకుతుందండి, ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఈజీగా. దీంతో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో దీన్ని పెట్టుకోవాలి. ఆయిల్తో పాటు దీన్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. మనం ఆయిల్ పెట్టగానే దీన్ని కూడా పెట్టేసేయాలి, స్టాండ్ని కూడా దాంట్లోకి. బాగా హీట్ అయ్యాక ఇప్పుడు దాన్ని తీసి ఈ పిండిలోకి 3/4 వంతు ముంచుకోవాలి. మరి నిండా చేయొద్దండి, 3/4 వంతు ముంచుకొని ఇలా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న వెంటనే దాన్ని కదపొద్దండి, అలానే 1 నిమిషం పాటు పెట్టుకొని నెమ్మదిగా స్టార్టింగ్ వాటంతట అవి రావు కాబట్టి చాక్తో ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ హెడ్జెస్ మాత్రము మధ్యలో ఇలా చేసేసామనుకోండి, ఈజీగా ఉడి వచ్చేస్తుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు స్టాండ్ పక్కన పెట్టేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ హీట్ అయిందనుకోండి మళ్ళీ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం లైట్ కలర్ రాగానే తీసేసుకోవాలి. మరి కలర్ ఎక్కువ రానివ్వద్దండి, బయట పెట్టాక కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఇలానే స్టార్టింగ్ ఒక 2-3 వరకు కొంచెం కష్టంగా ఉంటుందండి, తర్వాత వాటంతట అదే ఈజీగా ఉడి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మీరు ఒక్కొక్కటిగా వేసుకోండి. స్టార్టింగ్ చేసేవాళ్ళు ఒక 2-3 పట్టే వరకు వేసుకోకండి. నేను ఇందులో ఒక్కొక్కటిగానే చూపించాను, అందుకే. చూసారు కదా, గులాబీ పూలను చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సంక్రాంతికి నేను చూపించే ప్రాసెస్లో చేయండి. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చేసుకునే రిబ్బన్ పకోడీ అండి. చాలా బాగుంటుంది ఇది కూడా. అలా అని మనకు ఇది పాడయ్యే ఛాన్స్ ఉండదండి, మనకి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ స్నాక్ రెసిపీ పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి పెసరపప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో వేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక పప్పు మునిగే వరకు ఉడకడానికి సరిపడా 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను.
ఇలా మనకు పప్పు ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెసరపప్పు కాబట్టి 2 విజిల్ అయినా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 2 విజిల్స్ మాత్రమే పెట్టాను. 2 విజిల్స్కి మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కానీ తగ్గితే మనకు ఈ పెసరపప్పు అనేది అడుగు పడుతుంది. కాబట్టి వీలైతే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి. నేను ఇక్కడ దీంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా రుద్దుకోవచ్చు, లేదు కొంచెం పలుకుగా పప్పులాగా అనిపించింది అనుకోండి, పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందిగా, దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకోవాలి. మనం దేంట్లో అయితే కలపాలనుకుంటున్నామో పిండిని అది తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. మనం బియ్యం మిల్లుకి పట్టిస్తాం కదా, ఆ పిండినే తీసుకుంటున్నాను. నేను ఇంట్లో చేసుకున్న పిండే ఇది. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా పిండిని కొంచెం ఎక్కువ రోజులు అయితే కంపల్సరీగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గరకు అనేసుకొని నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూను వాము వేసుకోవాలి. వాము డైజెషన్కి మంచిది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. పిల్లలకు చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ వేస్తున్నానండి. చియా సీడ్స్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను 1 టీ స్పూన్ అని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, ఆ మొత్తం వేసేసుకోవాలి. పిండి కొద్దిగా వేడిగా ఉంది, చల్లారే కొద్దీ చూడండి పిండి అనేది గట్టి పడుతుంది కదా. నేను ఇక్కడ వాటర్ ఏం కలపలేదండి. పిండిలో కలుపుకున్నాక మనకు అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చని, మళ్ళీ లేకపోతే పిండి లూజ్ అయిపోతుందని వాటర్ వేయలేదు. ఇలా పిండిని అంతా బాగా ఈ పిండి అలాగే పెసరపప్పు పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా మొత్తం కలుపుకున్నాక చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట పిండిని. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీన్ని దేంతో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఏ బిల్ల వేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడీ చేస్తున్నాను కాబట్టి ఈ బిల్ల వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చక్రాల్లా కూడా ఒత్తుకోవచ్చు. ఒకటే హోల్ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. మామూలుగా మనం మురుకులు చేసుకుంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఈ మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. లోపల అప్లై చేసుకున్నాక మనకు పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా ముద్దలాగా చేసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడమే. ఇలాంటిది ఉంటే కనుక కొంచెం ఎక్కువే పడుతుందండి పిండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవడం కూడా. ఇలా నిండగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన అది ఉంటుంది కదా, అది ఫిట్ చేసుకోవాలి. అది కొంచెం గట్టిగానే ఫిట్ చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మిగతా పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూత ఉంటుంది కదా, ఈ మూతను కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం ఇలా తిప్పామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఇబ్బంది అనేది ఉండదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి ఇలా కొంచెం పిండి వేస్తే తెలిసిపోతుంది. పిండి వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్టే. ఇప్పుడు వేడైంది కదా, దీన్ని తీసేసి మనము డైరెక్ట్గా దీంట్లో రిబ్బన్ పకోడీ ఒత్తేసుకోవడమే. చూడండి నేను ఇలా రౌండ్గా బిల్లలాగా వచ్చేటట్టు ఒత్తుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే నేను ఇక్కడ ఒక రౌండ్ బిల్లలాగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను. ఆ వేడి తగులుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లాత్ చుట్టుకొనైనా చేయండి, లేదంటే కొంచెం హైట్ నుంచి అయినా చేయండి. ఆ నురుగంతా పోయే వరకు అలానే వదిలేసి నురుగ పోయాక రెండో వైపు తిప్పుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. ఇలా తీసుకొని నెక్స్ట్ ఆయిల్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక సేమ్ అలానే వేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటాయండి. అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో హెల్దీగా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి. చూసారు కదా రిబ్బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా సింపుల్గా. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సంక్రాంతికి స్పెషల్గా నువ్వుల లడ్డు చేసుకుంటారండి. నువ్వుల లడ్డు అయినా నువ్వుల చెక్కీ అయినా తప్పకుండా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చిక్కిని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మనం దేంట్లో అయితే వేయాలనుకుంటున్నామో అది ముందుగానే నెయ్యి వేసి అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము పాకం వేసేటప్పుడు నువ్వులు వేసాక ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా
సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలా ముందుగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్కి. అలాగే మనము చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాన్ని కూడా చేసి వీటిని ఇప్పుడు పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి. కాబట్టి ఇలా గ్లాస్ అయినా కప్ అయినా దేంతోనైనా మెజర్ చేసుకోండి. ఇప్పుడు నువ్వులను లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు వేగాలండి, చిటపటం అనే వరకు వేయించుకోవాలి. నువ్వులు అనేది హెల్త్కి మంచిది, ఎదిగే పిల్లలకు కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఎముకలు దృఢంగా అవ్వాలంటే కూడా నువ్వులు అనేది చాలా పనిచేస్తాయండి. ఆడపిల్లలకైతే ముఖ్యంగా చాలా మంచిది. పీరియడ్ టైంలో రోజుకొక లడ్డు కానీ చిక్కీ కానీ తిన్నా చాలా మంచిది. బ్లడ్ కూడా తొందరగా ఫ్రెష్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నువ్వులు ఇలా బాగా వేగాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మాడనివ్వద్దు. జస్ట్ అవి చిటపటం అన్నాక తీసి ప్లేట్లోకి వేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే సేమ్ తీసుకుంటున్నానండి బెల్లము 1.5 కప్పు. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించండి, ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వేసుకోండి. 1 పైన 3/4 కప్పు వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. సమానంగా తీసుకున్నాం అనుకోండి నువ్వులకు, బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసి కంప్లీట్గా ఈ విధంగా కరిగించుకోవాలి. కరిగించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. నేను ఇలా కంప్లీట్గా వడగట్టుకున్నాక చూపిస్తున్నానండి. మళ్ళీ అదే ప్యాన్లోకి వేసేసుకొని దీన్ని బాగా గట్టి పాకం రానివ్వాలి. అంటే మనకు లేత తీగ పాకం కాకుండా కొంచెం ముదురు పాకం రావాలి. నువ్వుల చిక్కీ మంచి షైనీగా రావాలి అంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఈ పాకంని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా నురగ వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది పొంగుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని పాకంని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి వేసినాక ఇలా గట్టిగా ఉండి మనకు చేయికి తీసుకోగానే ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకం రాలేదనమాట, ఎందుకంటే తీగలాగా సాగుతుంది కదా, అలా సాగకూడదు, గట్టి పడాలి. ఇగో ఈ విధంగా రావద్దనమాట. పాకం రాలేదు, ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. లడ్డూలకైనా సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది లాస్ట్లో ఫాస్ట్గా చేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు కన్సిస్టెన్సీ అర్థమైపోయింది. ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించాక ఈ విధంగా వస్తుంది పాకము. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చినట్టుంది, మీకు చూపిస్తాను చూడండి. మనం దీన్ని ఇలా కొడితే ఈజీగా విరగాలి, తీగలాగా రావద్దు, అప్పుడే మనకు పాకం పర్ఫెక్ట్గా గట్టి పాకం వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి నువ్వులు వేసేసుకోవాలి. మీరు ఒకసారి బెల్లం పాకంని చూస్తే కూడా తెలిసిపోతుందండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వులు మొత్తం వేసుకొని ఈ టైంలో మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి. నువ్వులు బెల్లం బాగా కలిసేలాగా చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం బెల్లము గట్టిపాకం వచ్చింది కాబట్టి తొందరగా గట్టిపడుతుంది నువ్వులు కలిసాక. కాబట్టి వీలైనంత ఫాస్ట్గా స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె కాబట్టి వేడిగా ఉంటుంది కదా. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేటు, దాంట్లోకి దీని మొత్తాన్ని వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా వేసేసుకోవాలండి, తొందరగా గట్టిపడుతుంది కాబట్టి. ఇలా మొత్తం వేసేసుకున్నాక మనకు స్పూన్కి అలానే గట్టిగా ఉంటుంది, చేయితో మాత్రం అస్సలు ముట్టుకోవద్దండి, అంటుకుంటుంది. కాబట్టి చేయితో అస్సలు తగలకూడదు. స్పూన్కి నెయ్యి రాసి నెయ్యితో ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, వేడిగా ఉంటుంది, ప్లేట్ కదులుతుంది కాబట్టి నేను ఇక్కడ పట్టుకొని చేస్తున్నాను. లేదు మీరు ఇలా ఇబ్బందిగా ఉందనుకోండి, ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి గిన్నెలతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా కాకుండా నువ్వుల లడ్డు కావాలన్నా మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీటిని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినాక కట్ చేసుకోవడానికి రాదు కాబట్టి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారినాక మాత్రమే మనకి ఈజీగా ఊడొస్తాయి. కాబట్టి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. చూడండి 1 అవర్ తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనము చాక్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి,
స్టవ్ వెలిగించి దానిపైన ఒక 10 సెకండ్స్ పెడితే సరిపోతుందండి. వాటంతట అవే ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూస్తేనే తెలిసిపోతుంది కదా చాలా సింపుల్గా ఎలా వచ్చేసాయి. మనం ఎలా కట్ చేసుకున్నామో అలా పీసెస్గా వచ్చేస్తాయి. ఈ నువ్వుల చెక్కిని మనము 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. అదే టేస్ట్తో ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి లడ్డు కాకుండా చిక్కీతో ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూస అండి. సంక్రాంతికి కారపూస అనేది స్పెషలే కదా, ఎవరైనా చేసుకుంటారు కారపూసని. ఈసారి కారపూసని నేను చూపించిన ప్రాసెస్లో చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి, చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే చూసేయండి. ముందుగా నేను ఇక్కడ అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. చట్నీ పప్పు అంటారు కదా, అది తీసుకున్నాను. దీనిలో మనకు అరకప్పు పిండి కావాలి కాబట్టి అరకప్పు కంటే 2 టీ స్పూన్లు తగ్గించి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకటి బౌల్ తీసుకోవాలి. మనం పిండి దేంట్లో తడపాలనుకుంటున్నామో అదే కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి. దాంట్లో పిండి జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి ఈ పుట్నాల పప్పు పౌడర్ని వేసేసుకోవాలి. వేసుకొని పిండిని జల్లించుకోవాలి. మనము చేసేది కారపూస కాబట్టి ఈ పిండి జల్లెడతో జల్లించుకుంటే మనకు చిన్న చిన్నవి కూడా ఏమీ రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ తీసేసుకున్నాం కదా, నెక్స్ట్ 1 కప్పు శనగపిండిని కూడా మనము జల్లించుకోవాలి. ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. దీన్ని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు బేసన్ అలాగే అరకప్పు పుట్నాల పప్పు పిండి తీసుకున్నాము. టోటల్గా 1.5 కప్పు అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అంటే పిండికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అది 1.5 కప్పు అయింది. ఇది 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. దాన్ని కూడా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గరికి చేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి, పెద్దవాళ్ళకైతే కొంచెం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక నేను ఇక్కడ వామును పౌడర్ వేసుకుంటున్నానండి. వాము పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసేది కారపూస కాబట్టి వాము పౌడర్ వేసుకోవాలి. అరుగుదలకు మంచిది కాబట్టి. అలాగే మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి అంతా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం పిండికి బాగా పట్టించుకోవాలి. చూడండి ఇలా పిండికి బాగా పట్టించాక ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా. నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం లూజుగా తడుపుకోవాలి. మరీ గట్టిగా ఉండదు, మరీ లూజుగా ఉండొద్దండి. చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. వేడి నీళ్ళు ఏం వేయట్లేదండి, నార్మల్ వాటరే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీరు కారపూస ఒత్తుకునే వీలును బట్టి పిండిని తడుపుకోండి. ఇంకొంచెం లూజుగా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడ కారపూస ఒత్తుకోవడానికి ఇలా మురుకుల మిషన్ తీసుకున్నానండి. దీంట్లో సన్నగా ఉండేది ఇలా ఉంటుంది కదా, సన్న హోల్స్తో దీన్ని పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఈ మిషన్కి ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. మనకు పిండి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం, అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి డీప్ ఫ్రైకి. అంతలోపు దీంట్లోకి మనము పిండిని పెట్టేసుకుందాం. చూడండి ఇలా నేను ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మనకు ఎంత పిండి అయితే పడుతుందో అంత ముద్దలాగా తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైనది కూడా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తేసుకోవడమే. కొంచెం కష్టంగా ఉందనుకోండి పిండిని ఇంకొంచెం వాటర్ వేసి లూజ్గా చేసుకోండి. కష్టంగా ఉంటే కూడా ఒత్తుకోవడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకు చెయ్యి కూడా కాలుతుందండి. కాబట్టి వీలైనంత ఫాస్ట్గా వేసేసుకోవాలి. ఫ్లేమ్ను మాత్రం ఐ ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి ఇలా నురగంతా పోయాక రెండో వైపుకి తిప్పుకోవాలి. మనకు కారపూస అనేది చాలా ఫాస్ట్గా కాలుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం దాంట్లో ఒత్తుకోవడానికి టైం పడుతుంది కానీ అది కాలడానికి అస్సలు టైం పట్టదు. ఐ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ కూడా ఇలానే చూపిస్తున్నాను చూడండి. అలాగే మీరు ఇలా ఇత్తడి దాంతో కాకుండా స్టీల్ దాంతో కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. స్టీల్ దాంట్లో కూడా సేమ్ పెట్టి ఇలా ఒత్తేసుకోవచ్చు. దాంట్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి. నేనైతే ఇలా రెండిటితో చూపిస్తున్నాను. ఇది కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో.
అలాగే చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు కదా, చాలా సింపుల్గా చూపించాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సంక్రాంతికి ఈ కారపూసని కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకటి తినే దగ్గర 4 తింటారు, అంత బాగుంటాయి. సంక్రాంతికి రవ్వ లడ్డులు కూడా ఎక్కువ చేసుకుంటారు. లేట్ చేయకుండా నేను ఎలా చేశాననేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా, దాన్ని 1.5 కప్పు తీసుకుంటున్నాను. ఇలా రవ్వ వేసేసుకున్న బౌల్ పక్కన పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మీరు కావాలంటే పైన బ్లాక్ పార్ట్ కూడా తీసుకోవచ్చు, నేను డైరెక్ట్ అలానే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, మనకు కొబ్బరి పాలు అనేది వస్తాయి కాబట్టి. ఇలా వీటిని కొబ్బరితో సహా డైరెక్ట్గా రవ్వలోకి వేసేసుకోవాలి. ముందుగా మనం 1/2 కప్పు నీళ్లు పోసుకున్నాం కదా, ఇంకొక 1/2 కప్పు పడతాయండి. అంతలోపు మనం ముందుగా వేసుకున్న వీటిని రవ్వ ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకొక 1/2 కప్పు జార్లోకి వేసి పోసేసుకోవాలి. టోటల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం 1 కప్పు నీళ్లు పట్టాయండి 1/2 కప్పు కొబ్బరి ముక్కలకి. ఇలా వేసుకొని ఇది మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనకు రవ్వ అనేది బాగా నానిపోతుందన్నమాట. చూడండి, ఫస్ట్ లూజ్గా ఉంది, ఇప్పుడు ఇంకాస్త గట్టి పడింది కదా. మన కొబ్బరి పాలను ఈ రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దోశ ప్యాన్ కానీ ఏదైనా పెట్టేసుకోండి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక చపాతీ ముద్దలాగా తీసేసుకొని డైరెక్ట్గా నేను ప్యాన్ పైనే ఒత్తుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలానే ఒత్తుకోవచ్చండి, నెక్స్ట్ అయితే ఒత్తుకోలేము. మీరు కావాలంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన ఒత్తుకొని వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కవర్ కూడా ఉంటుంది కదా, దానిపైన కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు. దీన్ని మరీ లావుగా కాకుండా అలానే సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన నెయ్యి వేసుకోవాలి. ఇలా ఈ రవ్వ రొట్టెను మనము నెయ్యి ఎక్కువ వేసుకొని బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ రవ్వ రొట్టె కొంచెం కాలడానికి టైం ఎక్కువ పడుతుందండి. అలా అని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు. చూడండి, ఈ విధంగా కలర్లోకి వచ్చాక తీసేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక రొట్టెను ఒత్తుకుంటున్నాను. మీరు కవర్ పైన ఒత్తుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మంచిగా కాలినాక ఇలా కాల్చుకుంటేనే మనం మీడియం టు లో ఫ్లేమ్లో అది లోపల వరకు కాలుతుందనమాట. అవి కంప్లీట్గా చల్లారాలి. ఇలా చల్లారినాక వీటిని చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుంచుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా చేసుకున్నాక రొట్టెలన్నిటినీ రెడీగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. అలాగే దీని మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు వేసుకుంటున్నాను. వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ అదే మిక్సర్ జార్లోకి మనం ఆల్రెడీ ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా రొట్టె ముక్కలు, వాటిని నేను ఇక్కడ 2 భాగాలుగా వేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేయకండి, సగం సగంగా ఈ విధంగా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వదండి, చూడండి ఈ విధంగా రవ్వలాగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా ఒక బౌల్లోకి, దాంట్లోకి ఈ రవ్వను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మిగిలిన రొట్టె ముక్కల్ని కూడా వేసుకొని సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దండి, మధ్యలో ఆపుకుంటూ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మొత్తం రెండింటిని షుగర్ పౌడరు రవ్వ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఆల్రెడీ నేను రొట్టె కాల్చుకున్న ప్యాన్ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే ఏదైనా కడాయి అయినా పెట్టుకోవచ్చు. అది వేడయ్యాక దాంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మరీ నెయ్యి ఎక్కువ వేయనవసరం లేదండి, 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యిలో రొట్టెను కాల్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ముందుగా కాజు, బాదం వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి నేను కిస్మిస్ వేసుకున్నాను. ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ వాడానండి. మీరు కావాలంటే మామూలుగా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. వీటిని కూడా బాగా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రవ్వ ఉంది కదా దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రవ్వ, ఈ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకున్నాక చెయ్యితో ఇలా కలుపుకుంటూ మనము
లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చుట్టేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా వస్తాయి. ఇలా ట్రై చేశారంటే ఎవరైనా లడ్డూలు కూడా ఈజీగా చుట్టగలుగుతారు. నేను అన్ని లడ్డూలు చేశాక చూపిస్తున్నాను. వీటిని మనం నెల రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి, అస్సలు పాడవవు. కాల్చుకొని చేసుకున్నాం కాబట్టి టేస్టీ అయిన రవ్వ లడ్డును ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ రెసిపీ వచ్చేసి అప్పాలండి. అప్పాలంటే ఏ పండగకైనా స్పెషలే కదా, కాబట్టి అప్పాలు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. కాబట్టి కంప్లీట్గా చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా అప్పాలను ట్రై చేయండి, లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 1 గంట ముందు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టుకున్నాను. మనం పప్పు చెక్కలకు పప్పును 1 గంట ముందే నానబెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు అది నానబెట్టుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి కాదు. 4 కప్పులు అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే 1/2 కేజీ బియ్యం పిండి ఉంటుంది. ఇక్కడ ముందుగా చెప్పే టిప్ వచ్చేసి పిండిని ఎప్పుడైనా మనం ఏ రెసిపీ చేసినా జల్లించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 4 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ని పక్కన స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఇలా అల్లం ముక్కలు కొన్ని అలాగే పచ్చిమిర్చి కొన్ని వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి ఒక 5-6 వేసుకుంటున్నాను. వెల్లుల్లి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిర్చి అల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ను పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ బియ్యం పిండి తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వామను చేయితో నలిపేసి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. మీరు ఇంకొంచెం కావాలి అంటే కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పచ్చిమిర్చి పేస్టే కంప్లీట్గా వేసుకుందామంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే సగం కారం సగం పచ్చిమిర్చి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని వీటన్నిటిని ముందుగా అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఒక పక్కన మనకు నీళ్ళు కూడా వేడవుతున్నాయి కదా, అవి వేడవుతూ ఉంటాయి. అంతలోపు ఇదంతా కలుపుకున్నాక మనం పప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసేసుకొని పప్పు కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండిలోకి. ఒకవేళ మీ దగ్గర వెన్న గనక ఉందనుకోండి, వెన్నను పిండికి ముందుగానే పట్టించుకోండి. మనం వాటర్లో ఆయిల్ వేయాల్సిన పని లేదు. నా దగ్గర వెన్న లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను వాటర్లో. ఆ వాటర్ అనేది మరగడానికి వచ్చినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి నీళ్లు మాత్రమే దీంట్లోకి వేసేసుకోవాలి. ఒకవేళ వెన్న లేదనుకోండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిలే అని కాదు, ఏదైనా సరే కానీ వేడి వేడిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని నీళ్ళన్నీ కాలుతాయి కాబట్టి వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చెంచాతో బాగా కలుపుకొని నొక్కి పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. దీన్ని అంతటిని కొంచెం మెల్లగా నెమ్మదిగా ఇలా చేయితోని మనకు వేడి తగిలేంత ఉంటే చాలండి, మరీ పూర్తిగా చల్లారని అవసరం లేదు. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు చన్నీళ్ళు పోసేసుకోవాలండి, వేడి నీళ్ళు అవసరం లేదు. చల్ల నీళ్ళతో ఇలా పిండిని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పట్టవండి వాటరు, కొంచెం కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పోసేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది. ఒకవేళ పిండి కనుక మీకు లూజ్ అయిందనుకోండి, కొద్దిగా పొడి పిండి కలిపేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, నేను ఇక్కడ మనకు చేయికి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని బాల్స్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి మాత్రం తడి ఆరనివ్వద్దండి, తడి బట్టనన్నా వేసుకోండి, లేదంటే ఇలా మూత పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా డబ్బా ఒకటి తీసుకున్నానండి, స్టీల్ డబ్బా. ఇప్పుడు దీనికి కవర్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. అడుగు మాత్రం ఫ్లాట్గా ఉండాలన్నమాట, ఇందులో చూపించినట్టు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం ఒక రబ్బర్ పెట్టేసుకోవాలి. కవర్ అనేది కదలకుండా నీట్గా అలానే ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కవర్ కాకపోతే పాల కవర్ అలాంటిది ఉంటుంది కదా, దాన్నైనా పెట్టుకోవచ్చు. ఇలా కవర్ రెడీగా చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ వీటిని ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. ప్లాస్టిక్ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే మనం ఆల్రెడీ కవర్ చుట్టుకున్నాం కదా, దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనము పిండి ముద్దలు తీసుకోవాలి.
తీసుకొని కవర్ పైన పెట్టి ఒత్తేసుకోవాలి. నేనైతే ఇక్కడ కవర్ పైన చేస్తున్నానండి. మీరు ఒకవేళ క్లాత్ పైన చేయాలంటే కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం వాటర్లో అద్ది గట్టిగా పిండేసుకొని దానిపైన ఒత్తేసుకున్నా వస్తాయి. కవరే అని కాదు, క్లాత్ పైన కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ కవర్ చుట్టి పెట్టుకున్నాం కదా, దాంతో ఇలా ఒత్తేసుకోవడమే. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా పెద్దగా వస్తుంది. లేదు కొంచెం మందంగా ఉండాలి అంటే జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి నేను కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకున్నాను. మరీ సన్నగా ఉండొద్దు, అలా అని మరీ లావుగా ఉండొద్దండి. నేను ఇక్కడ ఒకసారి నొక్కి చూపిస్తాను ఏ సైజులో ఉండాలో. మరీ సన్నగా ఉన్నాయి అనుకోండి కరకరలాడుతూ ఉంటాయి ఎక్కువగా, కాబట్టి కొంచెం లావుగా ఉండాలి. మరి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. మరి సన్నగా ఉండదు, మరి లావుగా ఉండదు. ఇలా నేను అన్నీ ఒత్తేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మన దగ్గర పూరీ ప్రెస్ అనేది ఎవరి దగ్గరైనా ఈ రోజులలో ఉంటుంది కదండి. పూరీ ప్రెస్తో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అందుకే మీకు 2 రకాలుగా చూపిస్తున్నాను. పూరీ ప్రెస్ లేని వాళ్ళైతే అలా చేసుకోండి. ఇది ఉన్న వాళ్ళైతే ఈజీగా ఆయిల్ కవర్ పెట్టేసి మధ్యలో ఇలా ఒకటి పెట్టేసుకొని ఒత్తేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకు నచ్చిన సైజులో ఒత్తేసుకోవచ్చు. దీంట్లో అయితే కొంచెం సన్నగా అయినా చేసుకోవచ్చు, కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా కూడా మనం ఆయిల్ పెట్టి ఆయిల్ పైన డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒత్తుకుంటూ, అంత ఈజీగా అయిపోతుంది. ఇలా నేను అన్ని 2 వాయిలకు సరిపోను చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట. బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పొద్దండి. కొంచెం అవి కొద్దిగా పైకి వచ్చే వరకు ఆగి తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని ఇవి మరీ రెడ్ కలర్లోకి రావండి. కొద్దిగా పసుపు వేసుకున్నాము, అలాగే బియ్యం పిండివి కదా, మరీ కలర్ అనేది రాదు. కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే మనము ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసేసుకోవడమే. ఇలా చెక్కలు ఎక్కువ చేయాలి క్వాంటిటీ అనుకున్నప్పుడైతే 2 ఉంటే ఫటాఫట్గా అయిపోతుందండి. అదే ఒక్కరు ఉన్నారనుకోండి ఇలా 2 ఆయిల్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని చేసుకుంటే అవి అయ్యేలోపు మనం మిగతావి కూడా చేసేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ స్టెప్లో కూడా వేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. ఆయిల్ నుంచి తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇవి ఒక బౌల్లో వేసేసుకొని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు సౌండే తెలిసిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో పేపర్ వేసి పెట్టుకున్నారనుకోండి వారం నుంచి 15 రోజుల వరకైనా స్టోర్ ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. 15 రోజులైనా అదే ఫ్రెష్నెస్తో, అదే టేస్ట్తో, అదే క్రిస్పీనెస్తో ఉంటాయి. చూసారు కదా చాలా సింపుల్గా ఎలా చేసుకున్నామో. కరెక్ట్గా నేను చూపించిన మెజర్మెంట్తో చేస్తే మీకు కూడా క్రిస్పీగా వస్తాయి. ఈసారి పండగకైనా పిల్లలకు స్నాక్స్ లాగా చేయడానికైనా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.